1975లో ఎమర్జెన్సీ ప్రకటించడం మన ఇండియాలో మొట్టమొదటిసారి ఏం కాదు. దీనికి ముందు 2 సార్లు ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే 1975లో ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ మిగతా రెండింటికి భిన్నంగా ఉంటుంది. అసలు ఈ ఎమర్జెన్సీని ఎందుకు అమలు చేస్తారు, ఎలాంటి టైంలో అమలు చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ది నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352 ప్రకారం మన ఇండియా వేరే కంట్రీ మీద వార్ చేస్తున్నప్పుడు లేదా వేరే కంట్రీ మన మీద వార్ చేస్తున్నప్పుడు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ లేదా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు భారతదేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని రాష్ట్రపతి సంతృప్తి చెందితే అలాంటి సమయంలో రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. సెకండ్ది స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్ రూల్. ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో అధికారిక ప్రభుత్వం యొక్క అసమర్థత పనితీరు రాజ్యాంగంలోని రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే రాష్ట్రంలోని శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లకుండా రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన రిపోర్ట్తో రాష్ట్రపతి సాటిస్ఫై అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పాలన అమలు చేస్తారు. థర్డ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. భారతదేశం యొక్క ఆర్థిక స్థిరత్వం, రుణయోగ్యతలకు ముప్పు వాటిల్లినట్టు లేదా దేశంలోని ఏదైనా ప్రాంతంలో